కిర్గిస్థాన్ లోని లోకల్ ప్రజలు అక్కడ ఉండే ఫారెన్ స్టూడెంట్స్ పైన దాడులు చేస్తున్నారు. యాక్చువల్ గా మార్చ్ 13 రోజు కొందరు ఈజిప్టియన్స్ బయటికి వెళ్లారు. అయితే ఈజిప్టియన్స్ లో ఉన్న కొందరు అమ్మాయిల్ని అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ టీజ్ చేశారు. అయితే ఈజిప్టియన్స్ లో ఉన్న ఒక అబ్బాయి ఏం చేశాడంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కొట్టేశాడు. అయితే ఇష్యూ వచ్చేసి మార్చ్ 13 రోజు జరిగింది. కానీ మే 17 రోజు అక్కడ ఉండే కొందరు లోకల్ పీపుల్ ఏం చేశారంటే వీళ్ళందరి పైన అటాక్ చేశారు. ఎవరైతే ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళపైన అటాక్ చేశారు. అయితే ఇందులో అక్కడ ఉండే గవర్నమెంట్ కి ఎటువంటి హస్తం లేదు. అక్కడ ఉండే లోకల్ పీపుల్స్ దీన్ని రివెంజ్ గా తీసుకొని ఈ ఫారినర్స్ వల్ల మాకు జాబ్స్ రావట్లేదు అని చెప్పేసి ఒక 500 మెంబర్స్ తీసుకెళ్లి అక్కడ ఉండే లోకల్లో ఉండే హాస్టల్స్ ఉంటాయి కదా దాంట్లోకి వెళ్ళేసి ఫారెన్ స్టూడెంట్స్ పైన అటాక్ అయితే చేశారు. పాకిస్తానీస్ పైన వీళ్ళైతే ఎక్కువ అటాక్ చేశారు. అంటే ఇండియన్స్ పైన ఇంకా అయితే అటాక్ చేయలేరు. కొందరు పైన అటాక్ చేశారని చెప్పి స్టాక్ అయితే ఉంది కానీ అది ఇంకా కన్ఫర్మేషన్ అయితే తెలియదు. మన ఇండియన్ ఎంబసీ కూడా అక్కడైతే ఇష్యూని సాల్వ్ చేయడానికి అయితే చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉండే మన ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు ఫ్లాట్స్ లో కానీ కొందరు హాస్టల్స్ లో కానీ కొందరు రూమ్స్ లో కానీ ఉంటున్నారు కదా వాళ్ళందరూ కంప్లీట్ లాక్డౌన్ లో ఉంటున్నారు. అసలు బయటికి కూడా వాళ్ళు వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ లైట్స్ అనేది ఆఫ్ చేసుకుని ఉంటున్నారు. అక్కడ నుంచి ఫ్లైట్స్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటే ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి కానీ వీళ్ళకి సెక్యూరిటీ అనేది లేదు. వీళ్ళు ఉండే ప్రజెంట్ ప్లేస్ నుంచి వీళ్ళు ఎయిర్పోర్ట్ రావడానికి ఆల్మోస్ట్ బిస్కెట్ నుంచి 50 కిలోమీటర్స్ అని ఉంటుంది. ఆ 50 కిలోమీటర్స్ వీళ్ళ సెక్యూరిటీ ఏది అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మన స్టూడెంట్స్ ఏం కొనుక్కుంటున్నారు అంటే అక్కడ వాళ్ళు ప్రజెంట్ అయితే ఇండియాకి రావాలి, వాళ్ళు అబ్రాడ్ కోసం స్టడీస్కి వెళ్ళినా కానీ వాళ్ళకి ఎటువంటి థ్రెట్ లేకుండా చూడాలని చెప్పేసి వీళ్ళైతే స్టూడెంట్స్ అయితే కోరుకుంటున్నారు. అయితే ఇండియన్ ఎంబసీ కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ వీళ్ళు తొందరగా సేఫ్ గా రిటర్న్ రావాలని చెప్పేసి మనం అందరూ కోరుకుందాం. ఈ వీలైనంత వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి.